అనుమానితుడిని పట్టుకున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా ఈ విషయాన్ని సీరియస్ గానే తీసుకున్నారని చెప్తున్నారు. బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తామంటున్నారు. అటు వైసీపీ ఈ విషయంలో విచారణ తీరుపై విమర్శలు చేస్తోంది. శివలింగం ధ్వంసం కేసు విచారణ తీరుపై వైసీపీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. శివలింగం పునః ప్రతిష్ఠించిన ప్రాంతాన్ని పరిశీలించిన వైసీపీ ఎంపీ బోస్, ఎమ్మెల్సీ త్రిమూర్తులు విచారణ పూర్తి కాకుండా కొత్త శివలింగాన్ని ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. ఈవో వెంకట దుర్గా భవానీపై ఎమ్మెల్సీ తోటమూర్తులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పై నుంచి ఆదేశాలు రాగానే హడావడిగా పునఃప్రతిష్ఠ చేసేశారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే హడావడిగా ఈ ప్రతిష్ఠ చేశారని త్రిమూర్తులు అంటున్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు ఆ ఇన్వెస్టిగేషన్కి అవన్నీ ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అనేటువంటిది లేకుండా మీరు దీన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయటం కోసం కాకపోతే అంటే ఎవరికీ తెలియకుండా దీన్ని కప్పుచ్చాలనేటువంటి ప్రయత్నం, లేకపోతే పగలగొట్టేశారు. సరే, మీరేదో వైదికంగా దీన్ని చేయవలసింది ఏదో చేశానంటున్నారు. ఆ చేసినటువంటి బద్దలు కొట్టేసినటువంటి ఆ శివలింగానికి సంబంధించినటువంటి ఏమని ఎందుకు తీసేశారు? ఆర్కియాలజికల్ సీఏ గారు వచ్చారా, పోలీస్ వచ్చారా, ఎవరు వచ్చారో వస్తాం కాదు. ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కాదు. ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఎవరు ముద్దాయి, ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని చెప్పడానికి ఎవరు చెప్పాలి? ఆర్కియాలజికల్ జాగ్రత్త పెట్టేది దీన్ని. అసలు ఆర్కియాలజికల్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పోలీసు, ఇదేమి ఈ ప్రక్రియ ఏమి కాకుండా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ దీన్ని పట్టుకెళ్తే ఏంటి ఏమండి? మీరు సీట్ కొన్ని పీసులు మీరు సీట్ చేయటువంటి అసలు బద్దలు కొట్టిన దాన్ని ఎందుకు తీసేవలసి వచ్చింది ఇక్కడి నుంచి? అదే దీని ప్రజల దృష్టి, ఎవరి దృష్టి దీని మీద పడకూడదు. దీన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలని